Good morning. Welcome to Morning Analysis. This is Mahalakshmi. తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతల టూర్లు ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ రక్తి కట్టిస్తున్న వేళ ఏఐసీసీ ముఖ్య నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి రావటం ఉత్కంఠగా మారింది. అటు బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారానికి వస్తూ ఉండడం చూస్తూ ఉంటే మిగిలిన 10 రోజులు మరింత సెన్సేషనల్ గా మారనున్నాయని తెలుస్తోంది. మిగిలిన ఈ 10 రోజులు ఒక సందర్భంలో ఇన్ని రోజులున్న రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేస్తాయేమో అన్న కూడా విశ్లేషకులు అంటున్న మాట రైట్. వాస్తవానికి రేపటి నుంచి వరుసగా 5-6 రోజుల పాటు రాహుల్ తెలంగాణలో పర్యటిస్తారని అనుకున్నప్పటికీ ప్రస్తుతానికి రేపు ఒక్క రోజుకే షెడ్యూల్ ఖరారైంది. 23 వరకు రాహుల్ గాంధీ తెలంగాణ ఎలక్షన్ క్యాంపెయిన్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక, వరంగల్, నర్సంపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఇక రాజేంద్రనగర్ కు వస్తారు. ఇక్కడ సభలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ వెళ్లనున్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఇక బీజేపీ కూడా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మోదీ, అమిత్ షా ఫేమ్తో బీజేపీని తెలంగాణలో మరింత పటిష్టం చేయాలని నేతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రేపు రానున్నారు. మరి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేయనుంది. దీనికోసం కార్యాచరణ పూర్తి చేసింది. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించిన వాటికంటే కూడా భిన్నంగా మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తున్నారు కాషాయ పెద్దలు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు కలుపుకుని పోయేలా సరికొత్త మేనిఫెస్టో తీసుకొస్తామంటుంది. చూడాలి. రైట్ గా బీజేపీ అగ్రనేతల టూర్లో భాగంగా నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్ర నగర్ లో రేపు అమిత్ షా పర్యటన ఉండనుంది. ప్రధాని మోదీ సైతం ఇంకొకసారి తెలంగాణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ 25, 26న బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటూ ఉంటారు. మరి 27న హైదరాబాద్ లో మోదీ రోడ్ షో ఉండనట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 20 నుంచి 25 మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించేందుకు కూడా స్టేట్ బీజేపీ నేతలు షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇందులో ఇంకా ముఖ్య నేతలు కూడా అందరూ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు భాస్కర్ గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ అందే సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. రైట్, అందే సత్యం గారు, పొలిటికల్ హవా ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రతి పార్టీ నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. రోజులు దగ్గర పడే కొద్దీ ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీ విడిచి గల్లీల్లో తమ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ 10 రోజులు ఇంకా సెన్సేషనల్ చేస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారంటారు? ఎలక్షన్ దగ్గర పడుతూ ఉంటే పోటీతత్వం పెరగటం, తర్వాత వాళ్ళ శ్రేణులు నిలబెట్టుకోవడం, తర్వాత న్యూట్రల్స్ ని ఆకర్షించడం, ఈ విధమైనటువంటి పద్ధతిలో గత ఎప్పుడైనా ఎలక్షన్స్ లో వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గత నెల రోజులుగా ముఖ్యంగా విడుదల చేసినటువంటి కన్సెషన్స్ ఏమేమిటి, వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేపడతాం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతా ఉంది. అట్లాగే కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్ అనౌన్స్ చేసింది. తర్వాత కేంద్ర పథకాలు మరింత ముమ్మరంగా రాష్ట్రానికి అమలు జరుపుతామని బీజేపీ ఇప్పటివరకు అనౌన్స్ చేస్తూ ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అయితే రానున్న కాలంలో బీఆర్ఎస్ అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా మేము అధికారంకి వస్తామంటున్నారు, కానీ సర్వే రిపోర్ట్స్ చూస్తే వాళ్ళకు 10 to 10 సీట్స్ మధ్య రావచ్చు అని వస్తున్నాయి. కానీ ఎన్ని వచ్చినా బీజేపీ తను గెలవాలనుకుంటుంది. తను అధికారం రాలన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మంచిది అనుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ రావటం బీజేపీకి నష్టం జరుగుతుంది. అందుకని సెకండ్ ప్రిఫరెన్స్ బీఆర్ఎస్ కోసం ప్రయత్నం చేయకపోయినా బీఆర్ఎస్ వస్తే మేము రాలేనప్పుడు బీఆర్ఎస్ రావటం సేఫ్టీ అనేటువంటి యోచనలో ఉండే అవకాశం ఉంది. అయితే సాధారణంగా ఏ పార్టీ కూడా మధ్యలో వదిలేయదు. మేము అధికారంలోకి వస్తామా రామా, లేదా సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ప్రచారాన్ని వదులుకోవు. ఎందుకంటే సాధ్యమైనన్ని సీట్లు ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు కూడా కాంగ్రెస్ కు ఫేవర్గా ఇచ్చిన సర్వేలు కాంగ్రెస్ కు ఒక 62, 63 రావచ్చు అని, అట్లాగే బీఆర్ఎస్ ఫేవర్ ఇచ్చినటువంటి సర్వేలు 64, 65 వరకు రావచ్చు అని. అంటే ఒక 10 సీట్లు డిఫరెన్స్ ఉంటది ఈ రెండు పార్టీల మధ్యనే ఎక్కువ సర్వే రిపోర్ట్లు పేర్కొంటా ఉన్నాయి. ఇటువంటప్పుడు ఒక 15 పైగా బీజేపీ గెలుచుకుంది అనుకోండి, బీజేపీ మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ కూడా తన వెపన్ వదులుకోదు.
అందుకే మోడీకి ఉన్నటువంటి అట్రాక్షన్ అట్లాగే అమిత్ షా ఇతరులు కూడా దించేటువంటి అవకాశం ఉంది. ఎడుచుకు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ కూడా వాళ్ళ అగ్రనాయకుల్ని రప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉన్నటువంటి షెడ్యూల్స్ ప్రకారం ప్రధానమంత్రి రావటం ఖాయం, అమిత్ షా రావటం ఖాయం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రావటం ఖాయం. కొంచెం షెడ్యూల్స్ అటు ఇటు మారొచ్చు. ఇది ఫైనల్ టచ్, అంటే ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఇప్పటికి కూడా ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే 80% మంది ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు, కానీ ఒక 20% మంది న్యూట్రల్స్, తర్వాత ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అందుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా డిస్కస్ చేస్తా ఉన్నారు. అంటే కేసీఆర్ ఇచ్చాడు కదా కన్సెషన్స్ అని కొంతమంది, అంతకన్నా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఇస్తామంటారు కానీ కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఇవ్వటం నిజమేనా అని కొంతమంది, ఎందుకు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తామంటారు అని కొంతమంది. ఈ చర్చలు గ్రామీణ స్థాయిలో వాళ్ళు చర్చించుకుంటూ ఉండగా నేను విన్నాను. కాబట్టి 1 వీక్ నుంచి రూరల్ పీపుల్ తోటి నేను టచ్ ఉన్నా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేదా పెన్షనర్స్ వీళ్ళందరూ మాత్రం క్లియర్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళకు 5% ఐఆర్ ఇవ్వటం, 3 డిఏలు ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా హర్ట్ అయి ఉన్నారు. వాళ్ళు పొలిటికల్ గా ఏం డెసిషన్ తీసుకుంటారా అనేది తర్వాత. వాళ్ళ డెసిషన్ లో చదువుకున్న వాళ్ళు కాబట్టి కొన్ని సిద్ధాంతాలు విధానాలు కూడా కట్టుబడి ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా వాళ్ళ విషయంలో బీఆర్ఎస్ డిసడ్వాంటేజ్ ఉంది. వాళ్ళకు 3 డిఏలు ఐఆర్ ఇవ్వకపోవటం అనేది. తర్వాత రెండోది, కాంగ్రెస్ ఇష్టం ఉంటుంది, కానీ ఇష్టం అన్నప్పుడు అందులో ఎవరు మేమే ముఖ్యమంత్రులు అంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఒక నాయకుడు జలగం వెంగళరావు వారసత్వం మనకు వస్తుంది అంటున్నాడు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇంకొక ఆయన బూర్గుల రామకృష్ణారావు వారసత్వం మనకు వస్తుంది అంటున్నాడు. అట్లాగే ఇంకా ఇతరులు కూడా 2-3 మొత్తం 5 ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్. ఇది ఒకే పేరు, ఒకే మనిషి. భవిష్యత్తులో కాంగ్రెస్ కు వీళ్ళు నాయకత్వం వహిస్తారు, ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన అన్నాడు కాబట్టి ఇస్తాడు అనేటువంటి ఫెయిత్ పెరగాలంటే ఖచ్చితంగా అధిష్టానమైన ఒక పేరు ప్రకటించడం అవసరం. 1-2 రోజుల ముందులైనా ఒక ఉదాహరణకు గత 2004 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ఓడించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి లీడ్ చేశాడు. అయినా అప్పుడు డి శ్రీనివాసు, దాసరి నారాయణరావు పోటీ పడ్డారు. ఇటువంటి ప్రజలకు క్లియర్ చేయాలని తెలంగాణలో ఓటింగ్ అయిపోగానే ఆంధ్రాలో ఓటింగ్ డ్యూ ఉంది, రేపో ఎల్లుండనగా జయరాం రమేష్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించాడు. దరిదాపు ఆంధ్రాలో వేవ్ క్రియేట్ అయింది, కాంగ్రెస్ వేవ్ క్రియేట్ అయింది ఆ ఒక్క మాటతోటి. కాబట్టి ఇక్కడ కూడా 1-2 రోజుల ముందైనా ఈ విధమైనటువంటి ఒక క్లియర్ జనానికి ఇండికేషన్ కాంగ్రెస్ ఇవ్వగలిగితే ఇంకొంచెం కాంగ్రెస్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అదే తర్వాత బీఆర్ఎస్ విషయంలో ఇంకా ముఖ్యమంత్రికి తిరుగులేదు, ఇంకొకరి గురించి ఆలోచించేది లేదు, ఇంకొకరి గురించి ఆలోచిస్తారంటే కూడా డిసడ్వాంటేజ్ పడుతుంది. కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అని వాళ్ళు డిక్లేర్ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఇంకా క్వశ్చన్ లేదు, అన్క్వశ్చనబుల్ లీడర్ కాబట్టి ఆ విధంగా ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సీట్ల డిఫరెన్స్ ఉంటాయి 2 పార్టీలకని వివిధ సర్వేలు రిపోర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో దరిదాపు ఒక 15-20 సీట్ల మధ్య అన్ని పార్టీలలో రెబల్స్ ఉన్నారు. ఈ రెబల్స్ 10,000-15,000 చీల్చుకుంటే తలకిందులయ్యేటువంటి ప్రమాదం ఉంది. బీజేపీ కూడా 4-5 సీట్లలో ఉంది, బీఆర్ఎస్ కు 4-5 సీట్లలో ఉంది. వాళ్ళు బీఆర్ఎస్ నుంచి బయటికి పోయి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ లో కూడా అటువంటి వాళ్ళు, టికెట్ రాని వాళ్ళు, ఇండిపెండెంట్ కొట్టి వేరే రెబల్స్ పోటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 15 సీట్లలో రెబల్స్ కున్నటువంటి శక్తి ఏమిటి? వీళ్ళు డబ్బుల కోసం నామినేషన్ వేశారా? పక్కవాడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే ఇనాక్టివ్ ఉంటారా? లేదా నామినేషన్స్ ఉపసంహరణ అయిపోయింది, అయినా పేరున్న బ్యాలెట్ పేపర్ల పేరున్న నాకు సపోర్ట్ చేయమని చెప్పేసి ఈ 10 రోజుల్లో ఇంకా కొంతమంది అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా వీటన్నిటి చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ డి అంటే డి అనేటువంటి స్థితి ఉంది. బీజేపీ తన మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం రావాలనేటువంటి స్థితిలో వాళ్ళు స్ట్రగుల్ ని ఇంకా ముమ్మరం చేస్తున్నారు ప్రధానమంత్రిని తీసుకొచ్చి. కాబట్టి ఇటువంటి ఏరియా ఇవాళ యాజ్ ఆన్ టుడే ఇటువంటి స్థితి ఇవాళ తెలంగాణలో కొనసాగుతా ఉంది. రైట్ భాస్కర్ గౌడ్ గారు,
బీఆర్ఎస్ కి సంబంధించి మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తామనే ధీమాతో అయితే బీఆర్ఎస్ కనిపిస్తోంది. కానీ కేవలం మేకపోతు గాంభీర్యం అని అనుకోవాలా? ఎందుకంటే అన్ని చోట్ల ఇప్పుడు ఒకసారి మనం పోటీ చేసే ఇదిలో ఇద్దరున్నప్పుడే ఖచ్చితంగా డీవియేట్ అవుతూ ఉంటుంది. అలాంటిది ఎక్కువ మంది ఒకదానికి పోటీ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓట్లు అనేవి ఇదైపోతూ ఉంటాయి. కేవలం సీఎం కేసీఆర్ పోటీ చేసిన ఇక్కడే నంబర్ ఆఫ్ నామినేషన్స్ దాఖలైనాయంటే కేసీఆర్ విజయమే అంత ఈజీ కాదు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. చాలా మంది విశ్లేషణలు కూడా మనకి చెప్తున్నమాట. మీరేమంటారు? ముందుగా నమస్కారం. రాజ్ న్యూస్ వారికి శుభోదయం. డిబేట్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభోదయం. మేడం, ముందుగా మన తెలంగాణ రాష్ట్ర జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు మూడోసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండ్రు. మరియు అలాగే నాగరికను మన తెలంగాణ స్టేట్ మొత్తంలో కేసీఆర్ గారికి తిరుగులేదు. కేసీఆర్ గారి దగ్గర ఏదైతే గజ్వెల్లో అక్కడ ఏదైతే వేసిందో వల్ల ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది. పొలిటికల్ గా ప్రతి ఒక్కరు చేస్తారు. సీఎం అభ్యర్థి కాబట్టి కావాలని పొలిటికల్ గా ఆలోచనలో ఉంటారు. ఖచ్చితంగా కేసీఆర్ మూడోసారి కూడా సీఎం అవుతారు. మాకు 90 నుంచి 95 సీట్లు ఖచ్చితంగా వస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, ఆరోగ్యశ్రీ గాని, మరియు అలాగే రైతు బంధు గాని, రైతు బీమా గాని, రైతులకు ఎల్లవేళలా కాపాడింది ఎవరంటే కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వమైనా రైతులకు ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టిన దాఖలు లేదు. 65 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే రైతులను అన్యాయం చేసింది తప్ప రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదు. రైతులను రోడ్లపై ఎరువుల కోసము, పండించిన ధాన్యం కొనడానికి కూడా కొనలేని పరిస్థితి ఉన్న ఈ రోజు మా కేసీఆర్ గారు నేరుగా రైతు దగ్గరికి వెళ్ళి రైతుతోనే ధాన్యం కొని రైతుకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు రైతు బంధు, అలాగే రైతు కుటుంబంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరగకూడదు, జరిగిన వారికి 5 లక్షల బీమా నేరుగా ఎలాంటి మధ్యవర్తులు బ్రోకర్లు లేకుండా, రాజకీయ నాయకుల చనువ లేకుండా డైరెక్ట్ గా బీమా పథకం కూడా కేసీఆర్ గారే చేస్తుంది. రెండోది పింఛన్లు ప్రతి ఒక్కరికి మీడియేటర్ లేకుండా, టోటల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క దానికి ఎలాంటి బ్రోకర్లు లేకుండా, రాజకీయ నాయకుల ఇది లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ గా నేరుగా లబ్ధిదారులకే పొందేటట్లుగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. రైట్. భాస్కర్ గౌడ్ గారు, మీరన్నట్టుగా ఇదే లాజిక్ లో క్వశ్చన్ కూడా కనిపిస్తోంది. సీఎం కాబట్టి కావాలని పోటీ చేస్తున్నారని. పార్టీకి ఒక్కరు అయితే పోటీ చేస్తారు కానీ ఇద్దరిద్దరు అయితే రారు కదండి. అలా పార్టీ తరఫున చూసుకుంటే బీజేపీ నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఒకరు కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రైతులు, స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. రైట్ అండి, మనం వెంకటేశ్వర్లు గారితో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు గారు, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్ అండి. నమస్కారం. వెంకటేశ్వర్లు గారు, బీజేపీ ఇవాళ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి ముఖ్య నేతలందరూ కూడా మోడీ వచ్చి ఎంతో కొంత ప్రభావం అయితే తెలంగాణ, హైదరాబాద్లో అయితే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ మార్కు రాజకీయాలు చూపించాలనే తాపత్రయం అయితే కనిపిస్తోంది. కానీ ఎంతవరకు ప్రజల్ని రీచ్ అవుతామని అని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతకుముందు మనకి అంది సత్యం గారు చెప్పినట్టుగా ఆల్రెడీ ప్రజలు డిసైడెడ్, 80% ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళల్లో అయితే మనం మార్పు తీసుకురాలేం కాబట్టి, సో మిగిలిన 20% అయినా ఎంతవరకు మార్పు తీసుకురాగలుగుతాము, అధికారాన్ని చేజిక్కించుకుంటాము అని మీరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందండి. ఎందుకంటే కేసీఆర్ గారు దళితుల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధువులో ప్రతి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ఓపెన్ కౌంటర్ తెరిచి దళిత బంధు విషయంలో
10 లక్షలకు 2 లక్షలు తీసుకోవటం, బీసీ బంధు ఇచ్చేదే ₹1,00,000 అయితే దాంట్లో 30% తీసుకోవటం, మైనార్టీ బంధు విషయంలో కూడా డబ్బులు తీసుకోవటం, ఇలా అనేక విషయాలలో ప్రతి విషయంలో కూడా సంక్షేమ పథకాల్లో బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా దోచుకున్నారు ప్రజలందరినీ. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్లు మోడీ గారు అటు చూస్తే అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులను వర్గీకరణ విషయంలో కూడా నిన్నగా మొన్న పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. బీసీ ముఖ్యమంత్రి చేస్తా అనడంతో ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇటు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఒక బంగారం లాంటి అవకాశం వచ్చిందనే ఆలోచనలో ఈ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు ఈ రోజున సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఆ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా బీజేపీ తరఫున మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని కూడా ఒకసారి చూస్తారు. ఎందుకంటే గతంలో అనేక అర్ధ శతాబ్దం కాంగ్రెస్ పార్టీని చూశారు, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పరిపాలన చూశారు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పరిపాలన చూశారు. ఒక్కసారి బీజేపీని కూడా గెలిపిస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచన కూడా చాలా మంది ప్రజల్లో ఉంది. కాకపోతే అధికార పార్టీ డబ్బులున్నాయి కాబట్టి అడావుడు చేస్తుంది తప్ప అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళు వచ్చిన 2-3 నెలలకే చాలా మంది అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రజల్లో ఉంది. గతంలో మొన్న గెలిచిన దాంట్లో కూడా 30 మంది అమ్ముడుపోయారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో లేదండి. మీరన్నట్టుగా వెంకటేశ్వర్ల గారు బీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనే మాట వాస్తవమే. అయితే ఆ వ్యతిరేకత బీజేపీకే యాడ్ ఆన్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది, వాళ్ళు కూడా 6 గ్యారంటీలతో ముందుకు వస్తున్నారు. ఈ దేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఇవాళ మోడీ గారి నాయకత్వాన్ని అందరూ మద్దతు ఇస్తున్నారు. ప్రపంచ దేశాలతో సైతం ఎప్పుడూ లేని విధంగా భారతదేశం మొత్తం కూడా సుమారు 20 లక్షల పైన గ్రామాలకు కరెంట్ ఇవ్వడం కానీ, నేషనల్ హైవే కానీ ఇలా చూసుకుంటే ప్రతి విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే పథకాలలో 30 పథకాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడిచేవి. అవన్నీ కూడా ఇవాళ ఇంతకుముందు లాగలేదు. సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ ఉంది కాబట్టి ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది. నరేంద్ర మోడీ గారు అట్టడుగు స్థాయి, ఎందుకంటే ప్రతి పేద కుటుంబానికి కూడా చేరే పథకాలలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యము మెండుగా ఉందనే ఆలోచనతో ప్రజలకు ఉంది. కాకపోతే అధికార పార్టీ డబ్బులతోటి రోజు డబ్బులు ఇచ్చి తిరుపుతూ ఇవాళ వాళ్ళేదో జనం బాగున్నట్టు చూపెడుతున్నారు. కానీ సైలెంట్ గా బీజేపీ ఇవాళ కింగ్ మేకర్ కాబోతుంది ఈ రాష్ట్రంలో. మొన్న లాస్ట్ టైం కూడా అమిత్ షా గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రిజల్ట్ వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా స్థిరత్వం ఉండదు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యంత కీలకమైన భూమిక పోషిస్తుందని తెలియజేస్తున్నాం. రైట్ వెంకటేశ్వర్ల గారు, అంటే బీజేపీ దేశం అంతా ఉంది కాబట్టి బీజేపీకి ఎక్కడ వ్యతిరేకత లేదు అని అయితే మనం చెప్పలేము. ఎందుకంటే కర్ణాటకలో మీ ప్రభావం చూపించలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే విషయం కూడా ఒకటి తేటతెల్లమవుతోంది. రైట్, ఏది ఏమైనా సత్యం గారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీరు అన్నట్టుగా ఒక 80% పీపుల్ ఆల్రెడీ డిసైడెడ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అండ్ ఇన్ని పోటాపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓట్లు డీవియేట్ అవ్వటం కానీ హంగేర్పడటం కానీ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? ఎంత శాతం మేర? అంటే ఇవాళ మనం యాజ్ ఆన్ టుడే మనం మాట్లాడాల్సింది మన అభిమానంతో, పార్టీల అభిమానంతో కాకుండా కింద ఉన్నటువంటి సర్వేలు కూడా కొన్ని పొలిటికల్ పార్టీలు డబ్బులు ఇచ్చి చేయించుకుంటాయి. కొన్ని క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఇంట్రెస్ట్ కొద్ది చేస్తాయి. ఇటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలను గనక తీసుకుంటే ఒక 10 సీట్స్ డిఫరెన్స్ అవుపడుతున్నాయి రెండు పార్టీల మధ్య. అది ఐదర్ ఫ్రమ్ ఇది కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ అని చూపెడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ 10 రోజుల క్యాంపెయిన్ లో ఈ 20% కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని సర్వేలు అసలు మేము చెప్పలేకపోతున్నాయంటున్నారు. నిజం, అది వాస్తవం మీరు అన్నది. కొన్ని సర్వే సంస్థలు ఓసారి సర్వే చేసి 2వ సంవత్సరం వచ్చే వరకల్లా మారిపోయినాయి అంటున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక బీఆర్ఎస్ చేసే క్యాంపెయిన్ ఏం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం జుట్టొచ్చారు కాబట్టి ఇంకా ఏమైనా 20-30 సభలు ఉంటే ఆ సభలు పూర్తి చేస్తారు. వాళ్ళకి ఇంకా ఇతరుల నుంచి వచ్చి
క్యాంపెయిన్ చేసేటువంటిది కొత్తగా అట్రాక్షన్ ఏం లేదు. కానీ కాంగ్రెస్ కు బీజేపీకి జాతీయ నాయకులు కాబట్టి వాళ్ళు వచ్చి కొంత మూవ్మెంట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఎత్తులు జిత్తులలో ఏదైనా ఈ 10 రోజుల్లో ఒకవేళ సెంటిమెంట్ రెచ్చగొట్టేది, సెంటిమెంట్ ఇది అయ్యేటువంటిది ఏమన్నా అవకాశం ఉందా, అసలు సెంటిమెంట్లు పనిచేస్తాయా, ఇటువంటి అన్ని కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆర్థిక విషయాలు అనేకం చర్చించాం. మన బీఆర్ఎస్ మిత్రుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది చెప్పారు. అట్లాగే మన వెంకటేశ్వర గారు బీజేపీ అసలు రాష్ట్రం అంతా ఫెయిల్యూర్సే, ఆ ఫెయిల్యూర్స్ వ్యతిరేక్తుందని వారు అన్నారు. ఇవి లెక్కలోకి తీసుకొని ఇవి కన్సిడర్ చేసి మనం ఒక నిర్ణయానికి రావాలంటే ఒక ఎగ్జాంపుల్ కర్ణాటక మన ముందు ఉంది. కర్ణాటకలో మోడీ జై బజరంగ్ బలి అన్న గెలవలేకపోయింది, కానీ తన ఓట్లు తగ్గలేదు. 36% అధికారంలోకి వచ్చింది, 36% తోటి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. కానీ గమ్మత్తుగా ఏమిటంటే కాంగ్రెస్ కు వచ్చినటువంటి 5% ఓట్లు జేడీఎస్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటది. మూడోసారి కాబట్టి ఉంటది, రెండోసారి తక్కువ ఉంటది, మూడోసారికి ఉంటది. అది కేవలం యాంటీ ఇన్కంబెన్స్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ముఖ్యమంత్రి చేసిన తప్పులో మంత్రులు చేసిన తప్పులు అంటారు. కాదు, మెకానిజం చేసినటువంటి తప్పులు కూడా అందులో ఉంటాయి. పోలీసులు హెరాస్మెంట్ చేశారు అనుకోండి, ఎక్కువ జనాన్ని, యాంటీ ఇన్కంబెన్స్ ఉంటది. రెవెన్యూ వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు బాగా అవినీతికి పాల్పడరు అనుకోండి, ఇదేం ప్రభుత్వాన్ని అంటారు ప్రజలు. ఇట్లా పోలీస్ హై హ్యాండెడ్ బిహేవియర్, లేదా రెవెన్యూ, తర్వాత ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క కరప్షన్, తర్వాత పొలిటికల్ హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే ఎమ్మెల్యే గుండి అవమానించడం, అవినీతికి పాల్పడటం, ఇటువంటి ఎంత యాంటీ ఇన్కంబెన్స్ లో చేరే అవకాశం ఉంది. ఎంత మనం నిజాలే చెప్పాలి కాబట్టి, అనలిస్ట్ గా నిజాలే చెప్పాలి కాబట్టి, కేసీఆర్ అంటే పాజిటివ్ ఉన్నా అది ఒక 25 నియోజకవర్గాల్లో 0 అయ్యే అవకాశం ఉంది. 25-30 మంది ఎమ్మెల్యేలకు టికెట్ రావని మనం అనుకున్నాం ముందే. చాలా సర్వే సంస్థలు కూడా 25-30 మంది బాగా అవినీతి పాల్పడరు, టికెట్లు ఇవ్వడు కేసీఆర్ అనుకున్నాం, ఇచ్చారు. ఆ 25-30 మంది ఇంతకుముందు మన వెంకటేశ్వర గారు అన్నట్టుగా 30% మన దళిత బంధులో, అట్లాగే 10-20% ఇతర వాట్లల్లో ఈ విధంగా తీవ్రంగా ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు 500 కోట్ల వరకు 1000 కోట్ల వరకు అనేటువంటి స్థితి ఉంది, వాళ్ళ సంపాదించుకునే స్థితి ఉంది. అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎందుకుందంటే కేవలం కాంగ్రెస్ బీజేపీ ప్రచారం చేయటం వల్ల కాదు, బీఆర్ఎస్ లోనే ఎమ్మెల్యేలు చేసినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యే ఒక్కడే సంపాదించుకుంటుండు, మిగతా వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు, ఈయన అనుకుంటే మనం ఎందుకు సపోర్ట్ చేయాలని బీఆర్ఎస్ నుంచి చాలా మంది బయటికి పోయారు ఆ 25 నియోజకవర్గాల్లో. ఇటువంటిది బీఆర్ఎస్ కు ఆ 25 నియోజకవర్గాల్లో నష్టం చేస్తుందేమో అనేటువంటి అనుమానం వెంటాడుతా ఉంది. ముఖ్యమంత్రి ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యేకి అయిపోతే ఎదురు తిరిగితే అవతల ప్రతిపక్షం వాడు ఇస్తే ఇబ్బంది అయిద్దనే వ్యూహంలో ఆయన ఇచ్చాడు అందరికీ. కానీ ఇచ్చిన తర్వాత కింద రెండవది, మూడవ నాయకత్వం అంతా ఇతర పార్టీలు చేరిపోయారు, ప్రధానంగా కాంగ్రెస్ లో ఎక్కువ చేరారు. దీనివల్ల ఆ 25 నియోజకవర్గాల్లో డిజడ్వాంటేజ్లు పడుతుంది అన్నటువంటి అతి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందువల్ల బీఆర్ఎస్ నష్టపడుతుంది అనేటువంటిది ఉంది. మరొక వైపు కాంగ్రెస్ కున్నటువంటి నష్టం ఏంటంటే ఇప్పటికి కూడా ఎవరికి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళని స్టేట్మెంట్ ఇస్తుంటే ప్రజలకు ఒక అపనమ్మకం వెంటాడుతుంది. అసలు వీళ్ళకి ఓట్లు వేస్తే ఉంటారా, ఓడతారా? వీళ్ళు ఓట్లు వేస్తే 5-6 తీసుకొని అవతల మంత్రి పదవి ఇస్తే 50 సీట్లు వచ్చిన కేసీఆర్ దగ్గర చేస్తారా వీళ్ళు అని వెంటాడుతుంది. అంటే ఆ తప్పు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇంకంత ఆర్గనైజ్డ్గా ఉంటే ఇంకొన్ని సీట్లు వచ్చాయి. బీజేపీ ఏమో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంది. ఏమన్నారు అంటే రేవంత్, మన అరవింద్ గాని బండి సంజయ్ గాని బాగా హైప్ ఇచ్చారు. ఏమనంటే అరక్ కేసులో కవిత ఇంకో వారంలో అరెస్ట్ కాకపోతుంది, ఇంకో 4 రోజులు అరెస్ట్ కాకపోతుందని అనేటువంటి ప్రజలు పెంచారు బీఆర్ఎస్ మీద. ఇది ప్రజల్లో బాగా హైప్ క్రియేట్ చేసింది. హైప్ క్రియేట్ చేసిన తర్వాత సప్పబడ్డారు, బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, కాంగ్రెస్ ఏమన్నది, కేసీఆర్ భయపడి బీజేపీ తోటి లోపాయకర ఒప్పందం రావటంలే అరెస్ట్ చేయలేదు అనేటువంటిది ప్రజలు నమ్మారు. దీని వెంట ఒక్కొక్కటి తర్వాత నాయకులు అట్లా హైప్ చేస్తే కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ లాంటి కొత్త వాళ్ళు చేరిన వాళ్ళేమో అరెస్ట్ చేయకపోతే ఒకటే అనుకుంటారని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇది మరింత బీజేపీని కుంగదీసింది. ఇది 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 దీనికి ఎవిడెన్స్ గా మళ్ళా బీఆర్ఎస్ మీద బాగా అటాక్ పెట్టి మంత్రులు కూడా ఒకళ్ళిద్దరు షేక్ అయ్యే స్థితిలో బండి సంజయ్ చాలా అగ్రెసివ్ గా బీజేపీని ఇంప్రూవ్ చేశాడు. ఆయన అకస్మాత్తుగా మార్చే వరకల్లా ప్రజలు విస్తుపోయారు. దాంతో అరే మళ్ళీ బీజేపీ కేసీఆర్ ఒక ఒప్పందానికి వచ్చే మార్చిరని అట్లా అనుకున్నారు. తర్వాత మునుగోడ్లకు గెలవగానే ముఖ్యమంత్రి జగదీశ్వర్ రెడ్డిని 2 కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీసులకు పంపి కృతజ్ఞతలు చెప్పిరా అని పంపాడు. అనటమే కాక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, భవిష్యత్తులో కూడా ఈ పొత్తు కొనసాగుద్దని. ఇప్పుడు కమ్యూనిస్టులు ఒదుకున్నాడు. అంటే ఈ దుష్టాంతరాలన్నీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారాన్ని మెజారిటీ ప్రజలు నమ్మారు. దాంతో మునుగోడు ఎలక్షన్ల వరకు బీజేపీ ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా మంది బీజేపీలో చేరతారు, బండి సంజయ్ నాయకత్వంలో బాగా పవర్ఫుల్ అవుతుంది అనుకుంటున్నది వాళ్ళంతటా వాళ్ళ ఎత్తుగడలతోటి దరిదాపు 3-4 దృష్టాంతరాలతోటి 3rd పొజిషన్కి పోయింది. అది వాళ్ళు చేసుకున్నదే. కాంగ్రెస్ విషయంలో ఇవాళ అపనమ్మకం ఇంకా వెంటాడుతుంది ప్రజల్ని. వీళ్ళు అనే మాటలు, వీళ్ళు చేసే చేతలు, వీళ్ళు అసలు ఒకరిని ముఖ్యమంత్రిని గానిస్తారా, అయితే అసలు వాడిని ఉంచుతారా? చాలా చోట్ల చూశాం కదా, నార్థర్న్ స్టేట్స్ లో 20 మందిని 30 మంది చీల్చుకొని పోయి బీజేపీలో చేరి మళ్ళా పోటీ చేసి గెలిచి ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇక్కడ కూడా అట్లా చేరేటువంటి గ్యారెంటీ లేదు. తర్వాత ఇంకోటి కూడా కాంగ్రెస్ ఉన్నటువంటి అంటే ఒక అగ్రనాయకుడేమో నేను ముఖ్యమంత్రి అయితేన నాయకుడేమో బీజేపీ తోటి సాఫ్ట్ ఉండి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండాలనుకోండి, ఇంకో అగ్రనాయకుడేమో బీఆర్ఎస్ తోటి సాఫ్ట్ గా ఉండి కాంగ్రెస్ కు నాయకత్వం వహించాలనుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎక్కడి నుంచి క్రేజీ వచ్చింది? రేవంత్ రెడ్డి బీజేపీ తోటి కానీ బీఆర్ఎస్ తోటి కానీ కుమ్మక్కై లేడు అని కాంగ్రెస్ నిర్ధారించుకున్నాయి. అందుకే ఇవాళ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు 1,00,000 మంది హాజరైతే రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే మొత్తం ఏళ్ళేస్తున్నారు వచ్చిన మొత్తాన్ని. ఎక్కడిదా క్రేజీ? ఈయన పేరు ఈయన సంపాదించుకుంది కాదు, ఈయన పోయి అడిగింది కాదు. అంటే నికరంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుండు. ఇవాళ గత 2 ఏళ్లుగా ముఖ్యంగా రాష్ట్రంలో బాగా బీఆర్ఎస్ ఇరుకున పెట్టింది రేవంత్ రెడ్డి, బండి సంజయ్. అది వాస్తవం. అది బీజేపీ ఎత్తుగడల రీత్యానేమో అది కోల్పోయింది, కాంగ్రెస్ ఎత్తుగడల రీత్యానేమో అది ప్లస్ అయింది. ఈ ప్లస్ లో ఇటువంటి మైనస్లు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఈ 10 రోజులు అయిన తర్వాతనే మనం ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్. భాస్కర్ గౌడ్ గారు విన్నారు కదా సత్యం గారి ఎనాలిసిస్ కి సంబంధించి. రైట్, యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్ గా మీరు పార్టీ మీద అభిమానం అని కాదు కానీ మీకు సంబంధించి పనులు చేయడానికి సంబంధించి మీకు ఎంతవరకు నిధులు సమకూరటం జరిగింది? ఎందుకంటే వాస్తవంగా ఎలక్షన్స్ టైం అని కాదు కానీ చాలా మంది కార్పొరేటర్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ సొంత నిధులతో పనులు చేసి ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కోకొలను మనం చూసాం. సో ఇప్పుడు అంటే మీరు వాస్తవాలు ఏమైనా చెప్తారా? మేడం ఏం ముందుగా చైర్మన్ నేను కాదు మేడం, చైర్మన్ భర్తను నేను. భాస్కర్ గారు వినిపిస్తోంది, చెప్పండి. రైట్, కాల్ అటెండ్ ఉందండి. హలో, రైట్, వెంకటేశ్వర్లు గారు చెప్పండి. రైట్, మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు వందే సత్యం గారు చెప్పిన స్టాటిక్స్ అన్ని కూడా అంటే ఒక పార్టీ తీసుకునే డెసిషన్ ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని మాత్రమే కాకుండా పక్క పార్టీలకి సంబంధించి కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ ఇచ్చేది, అంటే ఊహాగానాలకి తెరలేపే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో మీ దగ్గర జరిగిన ఇన్ని మార్పులకి సంబంధించి బీఆర్ఎస్ తో అంటకాగుతోందేమో అని వస్తున్న విమర్శలకి మీ సమాధానం ఏంటి? ఊహలకు అందని రిజల్ట్ తేటమే బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం మన దేశం మొత్తం కూడా చేసుకుంటూ వచ్చింది. అసలు పశ్చిమ బెంగాల్లో బీజేపీ అంటే లేదు, కమ్యూనిస్టు పార్టీని అసలు నామరూపాలు లేకుండా ఎక్కిన సుమారు 174 సీట్లకు పోయి అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థి మమతా బెనర్జీనే ఓడగొట్టారు సువేంద్ర అధికారి గారు. అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో కుమ్మక్కైతే ఇలా గజ్వేల్లో ఈ బీజేపీ నేత జాతీయ నాయకులు ఈటల రాజేందర్ గారు పోటీ చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు ఎక్కడ మీటింగులు బహిరంగ సభల్లో పెట్టినా పెద్దలు సత్యం గారు అన్నట్టు అటు బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర అగ్రనాయకులు కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ బహిరంగ సభలో జరిగినా మాట్లాడే విధంలో మీరు గమనించండి.
ఖచ్చితంగా కేసీఆర్ గారిని వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం, కవిత గారు కోర్టు ఆమె స్టే తెచ్చుకుంది, అది న్యాయపరమైన సమస్య, దానికి బీజేపీ పార్టీకి సంబంధం లేదు. అవి సెంట్రల్ ఏజెన్సీలు చూసుకుంటాయి, వాటికి సంబంధం లేదు. ఒకవేళ తప్పు చేస్తుంటే ఇవాళ కాకపోయినా రేపటికని ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారికి మొన్న నోటీసులు ఇచ్చారు, వారిది నన్ను అన్యాయం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, ఆయన బాధ ఆయన పడుతున్నారు. అదేవిధంగా ఇవాళ కాకపోతే రేపు కూడా కవిత గారు వెళ్తారు. చట్టానికి ఎవరు అతిథులు కాదు. బీజేపీ పార్టీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో అసలు అక్కడ అస్సాం కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, త్రిపుర కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఉనికి లేదని ఆ రోజు కూడా అక్కడ ఉన్న అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టినాయి. కానీ ఖచ్చితంగా అక్కడ ఒక ప్రధాన ప్రతిపక్షంగా కొన్ని రాష్ట్రాలు అయితే ఊహించిన విధంగా అధికారాలకు కూడా వచ్చినాయి. అదే విధంగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాట. ఇవాళ సీట్లు ప్రకటించిన తర్వాత కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 3-4 కొట్లాడుకుంటాను. సిడిఎన్ వాళ్ళు అటు అధికార పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డ వ్యక్తిని ఓడగొట్టాలని చుట్టం ఇట్లా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ 1 సీట్ వచ్చినా 100 సీట్లు వచ్చినా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే పార్టీ. బీజేపీ పార్టీ ఒక వ్యక్తి ఆలోచనలకు కాదు కాబట్టి అది పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లాగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గెలవంగానే 10 మంది మంత్రి ఇస్తానంటే పార్టీని వదిలేసి తీసుకొని పోయే మా దగ్గర అలాంటి వ్యక్తులు ఉన్న పార్టీ కాదు. ఏదున్నా పార్టీ అధిష్టానానికి లోబడే పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కింగ్ మేకర్ కాబోతుంది. ఈ 10 రోజుల్లో ఇంకా మార్పులు వస్తాయి. ఎందుకంటే మా కేంద్ర నాయకత్వం కూడా ఈ 10 రోజుల్లో ఇక్కడ పెద్ద క్యాంపెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీసీఎం అనేది మంచి రిజల్ట్ రాబోతుందని మేము భావిస్తున్నామండి. అంటే వెంకటేశ్వర్లు గారు, సాధారణంగా ఇప్పుడున్న మేనిఫెస్టోలకి సంబంధించి భిన్నంగా మీరేమి ప్రవేశపెట్టబోతున్నారు? ఇక్కడ మీరన్నట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ సాధించడం అనేది మిగిలిన ఉత్తర రాష్ట్రాలు ఎలా ఉన్నా, తెలంగాణలో ఎంత వ్యతిరేకత ఉన్నా కొంత సెంటిమెంట్ మీద అయితే తెలుగు ప్రజలు ఆధారపడుతూ ఉంటారు. కొంచెం డిఫరెంట్ వాతావరణం అయితే ఇక్కడ తెలంగాణలో కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని నుంచి ఒక మూస పద్ధతి నుంచి బయటికి రావటం అనేది ఎంతవరకు ప్రభావం చూపించి ఓట్లని మనం మలుచుకుంటాం? అంటే బహిరంగ సభలకి వచ్చే లక్షలాది మంది అన్నీ కూడా ఓట్ల రూపంలో మనకే పడతాయని లేదు. అంటే ఎవరు బహిరంగ సభ పెట్టినా అన్నే లక్షల్లో జనాభా అక్కడ కనిపిస్తూనే ఉన్నారు. సో మీరేమంటారు? బీజేపీ పార్టీ క్యాడర్ బేస్ పార్టీ అండి. మిగతా పార్టీలాగా పొలవం అని చెప్పేసి ప్రచారం చేసుకొని ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే పార్టీ కాదు. బీజేపీ పార్టీకి బూత్ లెవెల్, పన్నా ప్రముఖు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు అనేది ఒక పటిష్టమైన నిర్మాణం ఉంటుంది. కాకపోతే మిగతా పార్టీలాగా బయట పడి తిరగటం అట్లా కాకుండా ఒక నిబద్ధతతోటి నిజాయితీ గల కార్యకర్తలు ఉంటారు. బీజేపీ పార్టీకి ₹1 ఇస్తే పనిచేసే వాళ్ళు, ఖర్చుకి ఇస్తే తిరిగే నాయకులు, కింద సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ నాయకులు పనిచేయరు. ఇది గెలిచినా ఓడినా అటు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ కాబట్టి ఒక నిబద్ధత రాజకీయాలు ఉంటాయి. మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టు 25 నియోజకవర్గాల్లో దళిత బంధు, మిగతా సంక్షేమ పథకాల్లో 25 నుంచి 30 మంది శాసనసభ్యుల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అది ఏదైనా జరగవచ్చు 10 రోజులు అని చెప్పినట్టు ఖచ్చితంగా అలాంటి నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి మెజ్జుండే అవకాశం ఉంది. కాబట్టి ఇది త్రికోణ పోటీ ఉంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఉందనే ఆలోచనతో కూడా మేము ఉన్నామండి. రైట్. భాస్కర్ గౌడ్ గారు వినిపిస్తోందండి? వినిపిస్తుంది. రైట్, చెప్పండి సార్. మేడం, ఏం లేదు, మీరు మున్సిపాల్లో మీరు అభివృద్ధికి ఎంత అమౌంట్ ఇప్పటివరకు వచ్చిందని అడుగుతుండ్రు. 2014 కంటే ముందు నాగర్ కర్నూలు మున్సిపాలిటీ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో అనేకమైన అభివృద్ధి పనులు జరిగాయి. అన్ని ఏమైనా సరే ఇప్పుడు నాగర్ కర్నూలుకు వచ్చేసి దగ్గర ఇప్పటికి 285 కోట్ల రూపాయలు మా అభివృద్ధి పనులకు వచ్చినాయి. 122 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 80 కోట్ల రూపాయలు సిసి రోడ్లు, మినీ ట్యాంక్ బండ్, 1-2 అని చెప్పడానికి లేదు మేడం. ఎన్నో సంక్షేమ పథకాలకు కూడా మాకు ఇవి వచ్చినాయి. మంచిగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే అభివృద్ధి పనులు అనేది జరగడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి, తెలంగాణను నట్టేంట్లో ముంచినట్లుగా చేసినాయి. కాబట్టి ప్రతి మున్సిపాలిటీలో ఈరోజు
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు మరియు ఎక్కడ లేని విధంగా సిద్దిపేట, ఆ తర్వాత గజ్వేల్, తర్వాత నాగర్కర్నూల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇది ఒక ఘనత మా ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డి గారికి చెందుతుంది, మరియు మాకు ఇచ్చిన కేసీఆర్ గారికి చెందుతుంది. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో గత 2014 తర్వాత, గత 2014 ముందు చూసుకుంటే ఈరోజు నాగర్కర్నూలు ఎంతో శరవేగంగా నాగర్కర్నూలు జిల్లా, నాగర్కర్నూలు అభివృద్ధి పరంగా జరుగుతుంది మేడం. రైట్, అలా అంటే అంతగానో నిధులు మీరు పేపర్ల వరకే మాకు లెక్కలు కనిపిస్తున్నాయి కానీ వాస్తవ రూపంలో అవి ఎంతవరకు అమలుకు నోచుకున్నాయనేది మరి మీకే తెలియాలి. ఎందుకంటే ఎప్పుడైతే బీ ఫార్మ్స్ ప్రకటించడం మొదలు పెట్టారో అధికారం కోసం అని కాదు కానీ అధికారం అంటే ఎమ్మెల్యేలు వీళ్ళైతే మారుతూ ఉంటారు కానీ గంపగుత్తగా మొత్తం కంప్లీట్గా కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ అందరూ కూడా ఒకటేసారి పార్టీ మార్పు అనేది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 200 మంది అంటే మరి మామూలు విషయం అయితే కాదు. సత్యం గారు మీరేమంటారు? నిధులు విడుదల చేసింది వాస్తవం అండి మున్సిపాలిటీలకు. కానీ మున్సిపాలిటీలకు ఓకే, ఇప్పుడు మన భాస్కర్ గౌడ్ గారు చెప్పినట్టుగా 80% న్యాయం జరిగింది. కానీ గ్రామ పంచాయతీలకు పూర్తిగా సర్పంచులు స్టార్వేషన్లు ఉన్నారు. అంటే దరిదాపు ఆస్తులు అమ్ముకొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు తెచ్చి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజల ముందు ప్రెస్టేజ్ నిలబెట్టుకోవాలని, తర్వాత మనం సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారు అనేటువంటి ఒక యాంబిషన్ కూడా ఉంది. దాంతో వాళ్ళు చాలా కష్టపడరు సర్పంచులు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సరైన సమయంలో లేదు, వచ్చినవి కూడా సరిపోలేదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ గ్రామ పంచాయతీల సర్పంచుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటిది వాస్తవం. తర్వాత మరొకటి, కార్పొరేషన్ల కూడా నిధులు అంటే గత మున్సిపాలిటీ నుంచి తర్వాత వచ్చే ట్రాన్సిషన్ లో మున్సిపల్ చైర్మన్లు లేరు. మున్సిపల్ అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ వీళ్ళ ముగ్గురు సభ్యులతోటి, ముగ్గురు కమిటీ తోటి అమలు జరిగినాయి. ఆ సమయంలో తీవ్రమైనటువంటి అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఏది మున్సిపల్ చైర్మన్లు తర్వాత కొత్త వాళ్ళు మారేటువంటి క్రమంలో. అందుకని అవి కూడా సరిగా సద్వినియోగం అయిన చోట ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్లకు మంచి పేరే వచ్చింది. కానీ గ్రామ పంచాయతీల సర్పంచులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకు తెలిసిన సర్పంచులు చాలా మంది మళ్ళీ ఈసారి పోటీ చేయొద్దు అనుకుంటున్నారు. అటువంటి స్థితి నెట్టివేయబడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్, ఆనాడు రాజీవ్ గాంధీ చేసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టం, తర్వాత 34 అధికారాలు పంచాయతీ వ్యవస్థకు ట్రాన్స్ఫర్ చేయటం, ఇటువంటివన్నీ చేసినప్పటికీ కూడా అవి మెటీరియల్ ఆన్ పేపర్ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ నిధులు కూడా ట్రాన్స్ఫర్ కావాలి. నిధులు ట్రాన్స్ఫర్ అయితే ఇది గమనించే గతంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రం రియంబర్స్మెంట్ పెట్టి ఇంకొన్ని యాడ్ చేసి పంచాయతీలకు ఇస్తుందంటే రాష్ట్రాలే వాడుకుంటున్నాయని తెలుసుకున్నాకనే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా సర్పంచుల అకౌంట్ లో, గ్రామ పంచాయతీ అకౌంట్ లో జమ చేయటం మొదలుపెట్టింది. అందుకని ఇటువంటి హర్డిల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోత్సాహకారిగా ఉండాలి కానీ హర్డిల్గా మారకూడదు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు ట్రాన్స్ఫర్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ చేస్తే గ్రామీణ మన మహాత్మా గాంధీ చెప్పినటువంటి గ్రామరాజ్యం ఎక్కడ ఉంటది, లేదా వీళ్ళు చెప్తున్నటువంటి ఇంకా ఇతర వికేంద్రీకరణ పరిపాలన ఎక్కడ ఉంటది. కాబట్టి వాళ్ళ పంచాయతీరాజ్ నిధులు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గ్రామ పంచాయతీ అకౌంట్ లో జమ చేస్తుంది. తర్వాత రెండోది, దుర్వినియోగం కాకుండా అక్కడ ఉన్నటువంటి ఈఓ, తర్వాత సర్పంచ్, చెక్ పవర్ కూడా కంబైన్డ్ ఇవ్వటం, ఇటువంటివన్నీ కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అయినా నిధులు ట్రాన్స్ఫర్ కాకపోతే కష్టం అవుతుంది. ఇది ఒక భాగం ఉంటే అసలు ఇవాళ సమాజం ఎంపవర్మెంట్ అవుతుంది మాత్రం విద్య, వైద్యంతో ఎంపవర్ అవుతుంది, సాధికారత సాధిస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న నీతి ఆయోగ్ 3 months బ్యాక్ నీతి ఆయోగ్ ఏ రాష్ట్రంలో ఎంత పేదరికం ఉందని అనౌన్స్ చేసింది. అత్యధికంగా బీహార్లో ఉంది, అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉంది. కానీ డెవలప్డ్ గుజరాత్ లో 18.9% పేదరికం ఉంది. తెలంగాణ, తమిళనాడులో 5% పేదరికం ఉంది. తెలంగాణ, ఆంధ్రలో కూడా అరౌండ్ 10%, ఒకటి 11, ఒకటి 12% పేదరికం ఉంది. కానీ కేరళలో 0.7% ఇది పేదరికం. మరి కేరళ గుజరాత్ కన్నా, ఆంధ్రప్రదేశ్ కన్నా, తమిళనాడు కన్నా పేద రాష్ట్రం. ఎట్లా సాధ్యమైందంటే ఒకటి వైద్యం, రెండోది విద్య, ప్రజలు సాధికారత సాధించారు.
ప్రపంచంలో ఎక్కడైనా పని చేసుకుంటున్నారు, ఆదాయాలు కేరళ పోతా ఉన్నాయి. అందుకని వాళ్ళ కేరళలో ఉండేటువంటిది ఏంటంటే మొబిలిటీ. ప్రజలు చదువుకొని మొబిలిటీ, మీరు చూడండి, మహిళలు +2 ఎడ్యుకేషన్ అయినటువంటి వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో నర్సులు వాళ్ళే, భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో టీచర్లు వాళ్ళే. వాళ్ళకి అంటే ప్రజలు ఎంపవర్మెంట్ అయితే, సాధికారత సాధిస్తే పేదరికం దానంతట అదే తగ్గిపోతుంది అనేది ఒక ఎగ్జాంపుల్. ఇవాళ తెలంగాణలో కూడా నిధుల్ని ఎవరో ఇష్టం వచ్చినటువంటి వాటికి, ఇష్టమైనటువంటి వాటికి మళ్లించకుండా దానికి ఒక స్టాట్యూటరీ ఎలకేషన్ ఉండాలి. అంటే బడ్జెట్ ఎలకేట్ చేస్తే దాన్ని మార్చొద్దు, కానీ మారుస్తా ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిధులు 30% కాంట్రిబ్యూట్ చేస్తే 70 ఇస్తామని జనభూమిలో చంద్రబాబు నాయుడు అంటే అన్ని డిపార్ట్మెంట్ల నిధులు జనభూమికి మళ్ళించారు. ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ వచ్చేటువంటి అధికారులకు వచ్చే ప్రభుత్వం అయినా ప్రతిపక్షాలైనా వాటికి స్టాట్యూటరీ ఎలకేషన్స్ కు కట్టుబడి ఉంటే పరిపాలన అన్నది అనుకున్నట్టుగా నడుస్తుంది. లేకపోతే ఏ మంత్రి ఇష్ట ప్రకారం, ఏ ముఖ్యమంత్రి ఇష్ట ప్రకారం నిధులన్నీ అట్టే ప్రవహిస్తాయి. ఉదాహరణకు మనం చూస్తున్నాంగా తెలంగాణలో 1,00,000 కోట్లు కాలేజీ నుండి ఖర్చు పెట్టారు, 40,000 కోట్లు మిషన్ భగీరథ ఖర్చు పెట్టారు. మన తెలంగాణ బడ్జెట్, తెలంగాణ అప్పుల దృష్ట్యా అది ఓవర్ బర్డెన్ అయింది. ఎందుకంటే తొందర పూర్తి చేయాలన్నటువంటి దాంట్లో 5 ఏళ్లలోనే మొత్తం ఖర్చు పెట్టారు వాటికి. అది మిగతా డిపార్ట్మెంట్లకు ప్రెజర్ పడింది. అట్లా కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉండే విధంగా చూసుకోవటం అవసరం. రైట్ అండి. వెంకటేశ్వర్లు గారు, పార్టీ విజయానికి సంబంధించి ఎంతవరకు మనం ప్రజల్లో ముద్ర వేస్తాము, ముందుకెళ్తాము అనే ఆలోచనలో మీరున్నారు. అట్ ద సేమ్ టైం ఇందాక అంద సత్యం గారు చెప్పినట్టుగా కేవలం కేసీఆర్ని ఓడించడం, మన గవర్నమెంట్ ఏర్పాటు చేయటం అనేది కాకుండా కేసీఆర్ అంటే మనం విన్ అయినా అవ్వకపోయినా కాంగ్రెస్ని నిలువరిస్తే చాలు అనే స్ట్రాటజీలో బీజేపీ పెద్దలు ఉన్నారా? మరో క్వశ్చన్. కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లాగా వచ్చి పర్యటన చేస్తారు తప్పితే ఎప్పుడో ఒకసారి, అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది ఇక్కడ తెలుసుకోకుండా ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వచ్చి మొహం చూపిస్తే ఇక్కడ ప్రజలు నమ్ముతారా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి కూడా మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు కేటీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో ఏ బహిరంగ సభ అయినా ఢిల్లీ వాళ్ళ పరిపాలన కావాలా, తెలంగాణ ఆత్మగౌరవం కావాలా, ఇంకా తెలంగాణ వాదాన్ని అంటే వాళ్ళు ఓన్ చేసుకుని ప్రజలను రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు. వారు కూడా బీఆర్ఎస్ అని జాతీయ, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి ఒక జాతీయ పార్టీ పెట్టుకున్నారు. ఢిల్లీలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. ఒక జాతీయ పార్టీ నాయకులు ఆ పార్టీ ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ లాగా మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఇందాక సత్యంగా పెద్దలు చెప్పినట్టు గ్రామ పంచాయతీలు ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చి సుమారు 100 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవాళ గ్రామ పంచాయతీలో చూసుకుంటే అటు వైకుంఠ ధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఎల్ఈడి బల్బులు కావచ్చు, ఇట్లా ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమం కూడా సర్పంచులకు సంబంధించిన ఆ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగే పనులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతి పని దగ్గర కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులతోటి జరిగినాయని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు పెట్టున్నాయి. ఇవాళ సర్పంచులకు అంతకుముందు డబ్బులు ఇలే, ప్రతి సర్పంచ్ కూడా కొంతమంది చనిపోయిన అవకాశాలు ఉన్నాయి. ఇందాక వారు చెప్పినట్టు ఎగబడి చిన్న అంటే పంచాయతీలు, ఒక్కొక్క పంచాయతీ 2 పంచాయతీలు 3 పంచాయతీలు అయిన తర్వాత విపరీతంగా పోటీ చేశారు రెండోసారి. తర్వాత ఇప్పుడు పోటీ చేసే అవకాశం కూడా లేదు. సర్పంచ్కి పోటీ చేయాలంటే భయపడే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన టార్చర్ ఆయుధంగా ఉంది. మున్సిపాలిటీలో కూడా బిల్లులు అంత తొందరగా ఏం రావట్లేదండి. మున్సిపాలిటీలో కూడా ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 12% నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా 10 నుంచి 12% ఇస్తేనే బిల్లులు చేసే పరిస్థితి అని చెప్పేసి కాంట్రాక్టులను వేధిస్తున్నారు. ఈ రాష్ట్రం మొత్తం కూడా అటు మీకు నదీ పరివాహ ప్రాంతాల్లో ఎవరికి ఇది పెద్దగా విషయం పట్టట్టుకుంటున్నారు, కానీ ఇసుక మాఫియా ప్రతి నియోజకవర్గంలో భయంకరంగా ఉంది. మైనింగ్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఇవన్నిటి మీద కూడా లోపల ప్రజానీకం అంటే సాధారణంగా రాజకీయంగా తిరిగే కొద్ది మంది తప్ప 100కు 90% మంది ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. నిరుద్యోగంతో కావచ్చు, ఇటు ఒక అభివృద్ధి లేకపోవడం కావచ్చు, ఈ ప్రతి విషయంలో చందాలు అడగటం కావచ్చు, అంటే స్థానిక నాయకులు, సెకండరీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కావచ్చు, డైరెక్ట్ ఎమ్మెల్యేలు కావచ్చు, వారి కుటుంబ సభ్యులే కావచ్చు, ప్రతి పనిలో ప్రతి పథకంలో
ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి పనిలో ప్రతి పథకంలో ఒక పర్సంటేజ్ పెట్టి వసూలు చేసుకుంటున్నారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే మేము రాబోయే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని బరితెగించి చెప్పే పరిస్థితి ఉంది చాలా నియోజకవర్గాలలో. వారందరి మీద కూడా ఖచ్చితంగా ప్రజల అవకాశం కోసం చూస్తున్నారు. దానికి ఇలా నీతిగా నిజాయితీగా డబ్బులతోటి ఎటువంటి సంబంధం లేకుండా ప్రజలకు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ కోసం అనే ఒక బీజేపీ నినాదంతో, అంటే ప్రజల కోసమే పనిచేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బీజేపీ పార్టీ అనేది ప్రజలకు ఉంది. అది ఖచ్చితంగా ఈ తెలంగాణలో కూడా రుజువు అయిద్దని మేము భావిస్తున్నాం అండి. రైట్. భాస్కర్ గౌడ్ గారు, ప్రచారంలో ఎప్పుడు కూడా అంటే మీరు చేసిన సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయి అనే ధీమాతో ఉన్నప్పుడు కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే భయం కేసీఆర్లో కానీ బీఆర్ఎస్ నేతల్లో కానీ ఎక్కడైనా కనిపిస్తుందా? ఎందుకంటే పదే పదే కరెంటు విషయాన్ని హై చేయటం, ఒకవేళ అంటే మేము గెలిస్తే మీకు సంక్షేమ పథకాలు అమలవుతాయి, రైతు బంధు అలవాటు అవుతుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, మరి కాంగ్రెస్ గెలిస్తే 3 గంటల కరెంటు కావాలా, 24 గంటల కరెంటు కావాలా అంటూ ఎందుకు ఇలా అంటే బ్లేమ్డ్ ప్రకటనలు ఎందుకు చేస్తూ ఉన్నారన్నమాట? ప్రజల్ని మభ్యపెట్టడం కానీ భయపెట్టడం కానీ ఎందుకు చేస్తున్నారు? మేడం, కరెంటు విషయానికి వస్తే మేడం, హలో, వినిపిస్తోంది, చెప్పండి భాస్కర్ గారు. కరెంటు విషయానికి వస్తే గత ప్రభుత్వాలు 60 ఏళ్లుగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 3 గంటల కరెంటు ఇస్తాము కాదు, చిందే 3 గంటల కరెంటు రైతులను ఎంత ఇబ్బంది పెట్టిందో మేము చూసాం. పల్లెటూరుల్లో వేసవి కాలం వస్తే 10 నుంచి 3 వరకు కరెంట్ లేకున్న రోజులు చూసినాం. ఈ రోజు 24 గంటలు ఎల్ఈడి లైట్లు కూడా బంద్ చేయకపోతే, హీట్ వైరింగ్ నుంచి బంద్ చేయకపోతే కూడా లైట్లు వెలుగుతున్నాయి. కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు ఏలు పెట్టి తెలంగాణ ప్రభుత్వం కరెంట్ కనిపించదు, చిమ్మ చీకటి అయితే ఉన్నారు. ఆ రోజులు ఎక్కడ పోయినాయి మేడం? ఈ రోజు డైరెక్ట్ మనం ఈ రోజు లైవ్ మాట్లాడుతున్నామంటే గతంలో 7 గంటలకు కరెంటు పోతుంది, ఈ రోజు అదే కరెంటు మనకుంది. కరెంటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి మొన్న ఒక ఎన్టీవీ లైవ్ లో మాట్లాడుతూ డిబేట్ లో బోర్డు 10 HP మోటార్ పెడితే 3 గంటల కరెంటు సరిపోతుంది అన్నారు. 10 HP మోటార్ తీసుకొచ్చి రైతు ఏడ దింపాలి? 10 HP మోటార్ దింపేంత సామాజిక గల బోర్ మోటార్లు ఎక్కడ ఉన్నాయి? బోర్ అయితే మన అది ఉంటాయి చూడండి మిషన్లు, అవి కూడా ఎక్కడ ఉంటాయో తెలియదు. అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండోది, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది రేపు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ జాతీయ నాయకులు రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించమనండి. ఎంబడే కాంగ్రెస్ పార్టీ 10 రకాలుగా ఎక్కడెక్కడ విడిపోతుంది. రెండోది, మిత్రులు మన అన్న చెప్తూ నిధులు గ్రామ పంచాయతీలకు కానీ ఎక్కడే కానీ మన కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఎవరికి ఇచ్చింది, ఏడ ఉంది, రాత రూపకంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారే సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి పనులకు కానీ రైట్ భాస్కర్ గౌడ్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ అనాలిసిస్ లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకటేశ్వర్లు గారు, అంతే సత్యం గారు అండ్ భాస్కర్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇప్పటి వరకున్న మార్నింగ్ అనాలిసిస్. మొత్తానికి ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీ విడిచి గల్లీల్లో తిరుగుతూ ఉన్నారు. ఎంత శాతం మీద ప్రజల్ని మరి ప్రభావితం చేసి ఓట్ల రూపంలోకి మార్చుకుంటారు అనేది వేచి చూడాలి. ఇది ఇప్పటి వరకున్న మార్నింగ్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.